ఏపీ డిఎస్సి హెచ్జిటి మరి స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ అనేది కామన్గా ఉన్న టాపిక్స్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇవి కంపల్సరీగా హెచ్జిటి వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు నేర్చుకోవాల్సింది. మరి ఈ సందర్భంగా ఈ క్లాస్లో మనం 6th క్లాస్ నుంచి మొదటగా స్కూల్ అసిస్టెంట్కు మరియు హెచ్జిటికి సంబంధించిన క్లాసెస్, అదేవిధంగా మనం ఇప్పుడు అంతకన్నా ముందుగా టెట్ క్లాసెస్ ఉన్నాయి కదా, టెట్ ఎగ్జామ్ ఉంది కదా, కాబట్టి ఆ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ బేస్ చేసుకొని మరియు టెట్ ప్లస్ డిఎస్ని బేస్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరియు హెచ్జిటి వాళ్ళకి మ్యాథ్స్లో కామన్ అయినటువంటి 6th క్లాస్ నుంచి మనం ఇప్పుడు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఇందులో ముఖ్యంగా 6th క్లాస్లో మొదటి చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ నుంచి మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మనకు స్టేట్ సిలబస్ కానీ లేదంటే సెంట్రల్ సిలబస్లో కానీ మనకు మ్యాథమెటిక్స్ నుంచి సిలబస్ అనేది చేంజెస్ అయితే ఏముండదు. ఇందులో మనకు ముఖ్యంగా ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనము వాటి ద్వారా మ్యాథమెటిక్స్లో ఉండే ప్రాబ్లమ్స్ను ఇంకా కొన్ని మోడల్స్ను మనం డిస్కస్ చేసుకుంటూ చాలా తక్కువ సమయంలో ఈజీగా సాల్వ్ చేసే విధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం ఈజీగా సాల్వ్ చేసే విధంగా మనము ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతాం. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ బుక్ చూసినట్టయితే కనుక ఫస్ట్ చాప్టర్లో మీకు ఎగ్జాంపుల్గా మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం, ఈ చాప్టర్ వైజ్ అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్లో మనం చూసినట్టయితే ఇవి కొంతమందికి మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈజీగా అనిపించవచ్చు, ఈజీగా అనిపించకపోవచ్చు అనమాట. చాలా ఈజీగా అనిపించినా కానీ వీటిని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ మనము ప్రీవియస్లో అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని మనము ప్రాక్టీస్ చేయగలిగితే మనం వీటిలో స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతాం అన్నమాట. ఇందులో ఉన్నటువంటి 6th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్. ఓకేనా, నెంబర్ సిస్టమ్. యాక్చువల్గా నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి, ఓకే పర్లేదు. నెంబర్ సిస్టమ్స్లో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే మనము ఇందులో చాప్టర్ వైజ్ సిలబస్ బేస్ చేసుకొని పోతున్నాం కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్రేటెస్ట్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక్కడ మన గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే ఇచ్చిన వాటిలో సపోజ్ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ 92, 392 అండ్ 4456 అండ్ 89742 అనే నెంబరు తీసుకున్నాం. వాటితో పాటు ఇంకోటి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు 1902, 1920 అండ్ 9120 అండ్ 9210 అండ్ 9012 అండ్ 9021 అనే నెంబర్ తీసుకున్నాం. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇచ్చిన వాటిలో ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏది అని అడుగుతానే చాలా సింపుల్గా చెప్పేస్తాం. ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ అండ్ 4 డిజిట్స్ అండ్ 5 డిజిట్స్. కాబట్టి పెద్ద నెంబర్ ఏదంటే సింపుల్గా మనం ఆన్సర్ అయితే 89742 అని చెప్పేసుకోగలుగుతాం అన్నమాట. మరి ఇందులో కూడా మనము గ్రేటెస్ట్ నెంబర్ లేదంటే పెద్ద సంఖ్య ఏది అని అడిగాడు అనుకోండి సపోజ్లో, ఇక్కడ ఇచ్చిన వాటిలో కూడా మనము సింపుల్గా చెప్పుకోగలుగుతాం అనమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బేసిక్ రూల్ పట్టుకొని మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేయగలగాలి. ఇందులో మనకు ఇచ్చిన వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏది అన్నప్పుడు మొదటిగా మనము యూనిట్ ప్లేస్ అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి 10వ ప్లేసు అండ్ 100th ప్లేసు అండ్ 1000th ప్లేస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కనుక మనకు ఫస్ట్ డిజిట్ ఇక్కడ ఉంటుందో ఆ డిజిట్ని బేస్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ డిజిట్ 1, ఇక్కడ 1, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9 అండ్ 9. ఇప్పుడు చూసినట్లయితే కనుక 1 కన్నా 9 గ్రేటెస్ట్ పెద్ద సంఖ్య కాబట్టి వీటిని మనము ఈ 2 పోతాయి అన్నమాట. రిమైనింగ్ 9 ఇక్కడ 9 సిరీస్లో 4 ఉన్నాయి, ఇంకా 4 సంఖ్యలు ఉన్నాయి. వీటిలో వచ్చేసి సెకండ్ డిజిట్ పోతాం. అంటే ఫస్ట్ డిజిట్లో మనకి అన్ని
9లో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, సెకండ్ డిజిట్లో పోతాం. ఇక్కడ చూస్తే 1 2 0 0 అంటే 1 2 0 0 సింపుల్గా ఉంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో 9210 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకు క్వశ్చన్స్ కూడా సింపుల్గా అడిగే అవకాశం కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సపోజ్ 1 2 3 4 అనే 4 సంఖ్యల నుంచి 1 2 3 4 అనే 4 సంఖ్యల నుంచి ఇందులో మనము గ్రేటెస్ట్ నెంబర్ను ఈ 4 సంఖ్యలను మీరు తారుమారు చేసి ఏ విధంగా రాసినను ఇందులో వచ్చే గ్రేటెస్ట్ సంఖ్య ఏది అంటే పెద్ద సంఖ్య ఏది వస్తుంది అనేది కూడా అడుగుతారు అనమాట. మనకు సింపుల్గా చెప్పాలంటే ఇందులో పెద్ద సంఖ్య అనేది 4 సిరీస్తో స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ మనం గమనించాల్సిందంటే ఇందులో వచ్చే సంఖ్యలు ఏమేమి రావచ్చు. ఇందులో వచ్చే సంఖ్యలు వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి 1 ఫస్ట్ 4 3 2 1 4 2 3 1 4 1 2 3. అదేవిధంగా 3తో తీసుకున్నట్టయితే 3 4 2 1 3 2 4 1 3 1 4 2 అండ్ 3 1 2 4. ఈ విధంగా మనం 2తో తీసుకున్నట్టయితే కనుక 2 3 4 1 ఇట్లా తీసుకుంటూ వస్తాం అన్నమాట. ఇందులో చూసినట్టయితే కనుక చాలా వరకు సంఖ్యలు వస్తాయి, 4 డిజిట్స్తో చాలా వరకు సంఖ్యలు వస్తాయి. బట్ ఇందులో అన్నిటికన్నా 4th ప్లేస్లో ఉండేది పెద్దది కాబట్టి వాటితో పాటు సెకండ్ ప్లేస్ కూడా 3 కాబట్టి ఆ తర్వాత 4 2 4 3 2 1 రాసుకోవచ్చు. ఇంకోటి 4 3 1 2 కూడా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి థర్డ్ ప్లేస్లో కూడా మనం గమనించాల్సి ఉంటుంది అనమాట. ఈ మూడింటిని మనం గమనించాం అనుకోండి, ఫస్ట్ ప్లేస్ అన్ని ఈక్వల్. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అన్ని ఈక్వల్. సెకండ్ ప్లేస్లో 3 3 2 1 ఉన్నాయి. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ తీసుకుంటాం. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి రెండు ఈక్వల్గా ఉన్నాయి. అండ్ థర్డ్ ప్లేస్లో చూసినట్టయితే ఇక్కడ 2 అండ్ 1 ఉన్నాయి. కాబట్టి ఇది గ్రేటెస్ట్ లేదా పెద్ద సంఖ్య అనేది అవుతుంది అనమాట. ఈ విధంగా మనము వాటికి ఆన్సర్ అయితే తీసుకోవచ్చు. అంటే ఇచ్చిన ఒక 3 లేదా 4 అంకెల నుంచి పెద్ద సంఖ్యను తయారు చేయండి అన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం. ఇక్కడ 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి వాటి వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు 7 8 3 5 7 8 3 5 అనే 4 అంకెలు ఉన్నాయని అనుకున్నాం. ఈ అంకెలను ఉపయోగించి వాటిలో ఏ అంకె పునరావృతం కాని విధంగా బాగా గమనించాలి. ఇందులో ఏ అంకె పునరావృతం కాని విధంగా విభిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయాలనుకుంటున్నాము. అందువలన 7 8 3 5 అనుమతించబడింది రాసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఒక 4 సంఖ్యల నుంచి ఈ విధంగానే మనం కొన్ని అంకెలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. పెద్ద సంఖ్య తీసుకున్నట్టయితే ఇందులో లార్జెస్ట్ ఈ 4 సంఖ్యల్లో 8, నెక్స్ట్ 1 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3. ఈ విధంగా పెద్ద సంఖ్యలు అనేది తీసుకోవచ్చు. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఈ విధంగా అన్ని రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇచ్చిన 4 సంఖ్యల నుంచి లార్జెస్ట్ నెంబర్ ఇక్కడ 4 నెంబర్స్ నుంచి లార్జెస్ట్ నెంబర్ 8, తర్వాత సంఖ్య 7, తర్వాత సంఖ్య 5 అండ్ 3. ఈ విధంగా లార్జెస్ట్ నెంబర్. మరి లీస్ట్ నెంబర్ తీసుకున్నట్టయితే కనుక లీస్ట్ 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 8. ఈ విధంగా మనము సింపుల్గా రివర్స్ వర్డ్గా తీసుకోవచ్చు. ఇవి సింపుల్గానే అనిపిస్తాయి, ఈజీగానే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్టయితే క్వశ్చన్స్లో ఇంకా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయడం కూడా ఉంటాయి అనమాట. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన వాటిలో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాను అనుకోండి. వీటిలో ఒక ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్ నుంచే ఆరోహణ క్రమం అంటాం, డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం అంటాం. అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు ఆరోహణ క్రమం లేదంటే అసెండింగ్ ఆర్డర్ అంటాం.
పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు అవరోహణ క్రమం లేదంటే డిసెండింగ్ ఆర్డర్ అంటారు అనమాట. వీటికి సంబంధించి అలా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చిన వాటిలో వచ్చేసి ఇక్కడ ఒకటి గమనించాల్సి ఉంటుంది. అతి పెద్ద ఒక అంకె సంఖ్య అతి పెద్ద ఒక అంకె సంఖ్య ఈక్వల్ టు +1 ఈక్వల్ టు అతి చిన్న 2 అంకెల సంఖ్య 2 అంకెల సంఖ్య అని గమనించాలి. ఇక్కడ అతి పెద్ద ఒక అంకె సంఖ్య +1 ఈక్వల్ టు అతి చిన్న 2 అంకెల సంఖ్య అని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా అవుతుందంటే అతిపెద్ద ఒక అంకె సంఖ్య అంటే మనం గమనించాల్సింది 9 అనేది అవుతుంది. 9 అనేది ఒక అంకె సంఖ్యల్లో పెద్ద సంఖ్య. 2 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య 99. 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య 999. 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య 49. ఈ విధంగా తీసుకుంటాం అనమాట. మరి ఈ అంకెలకి ఈ పెద్ద అంకెలకి +1 యాడ్ చేసినామంటే +1 అనేది యాడ్ చేసినామంటే ఈక్వల్ టు 10 అవుతుంది. ఇక్కడ దీనికి +1 యాడ్ చేసినామంటే 100 అవుతుంది. దీనికి +1 యాడ్ చేసినామంటే 1000 అవుతుంది. దీనికి +1 యాడ్ చేసినామంటే 10,000 అవుతుంది. మరి వీటి నుంచి మనం గమనించినట్లయితే కనుక 9 + 1 10 అనేది అతి చిన్న 2 అంకెల సంఖ్య. ఇదేమో 2 అంకెల సంఖ్య, కానీ 2 అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య. మరి 2 అంకెల సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది? 99. దానికి 1 అనేది యాడ్ చేసినామంటే అది ఏమవుతుందంటే 3 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య. అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద 2 అంకెల సంఖ్య +1 ఈక్వల్ టు అతి చిన్న 3 అంకెల సంఖ్య. అతిపెద్ద 3 అంకెల సంఖ్య +1 ఈక్వల్ టు అతి చిన్న 4 అంకెల సంఖ్య అనేది ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక అదే విధంగా తీసుకున్నట్లయితే వీటికి మనము ఎక్స్పాన్షన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ఎక్స్పాన్షన్లో మనకు సపోజ్ 78 అండ్ 273 అని తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది కూడా చాలా ఈజీనే. ఎక్స్పాన్షన్లో 78 ఏం రాసుకోవచ్చు? 70 + 8 కాబట్టి 78. మరి 70ని ఏ విధంగా రాసుకోవచ్చు? 7 × 10 + 8. ఇది కంప్లీటెడ్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఎక్స్పాన్షన్ కాబట్టి 78ను 70 + 8 7 × 10 + 8 వచ్చేసి ఈ విధంగా మనం 70 నోడ్కు మనం ఎక్స్పాన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 273 తీసుకున్నాం. 273కి సంబంధించి 200s కదా, 200 + 70 + 3 అనేది తీసుకుంటాం. 200 + 70 + 3 అనేది తీసుకుంటాం. వీటి ద్వారా 200ను మళ్ళీ మనం ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 2 × 100 + 7 × 10 + 3 అనేది తీసుకుంటాం. ఇది కంప్లీటెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది 273. అదేవిధంగా మనం పెద్ద సంఖ్యలు కూడా చేయగలగాలి. పెద్ద సంఖ్యలు అంటే ఇప్పుడు 5 to 7 8 ఉంది. 5 to 7 8 కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 5 to 7 8 తీసుకోవాలంటే ఫస్ట్ 5 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5000 + 2 తర్వాత 2 నెంబర్స్ 2 జీరోస్ ఉన్నాయి. 2 తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 జీరోస్. 7 తర్వాత ఎన్ని ఉన్నాయి? +70 + 8 ఓన్లీ. అంటే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, మీరు కన్ఫ్యూజన్ లేకుండా. 5 తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని జీరోస్ తీసుకోవాలి. 5 తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో 5 తర్వాత 3 జీరోస్ ప్లస్ 2 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయో 2 తర్వాత 2 నెంబర్స్ 2 జీరోస్. 7 తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో 7 తర్వాత 1 అనే 1 నెంబర్ ఉంది కాబట్టి 7 and 0 + 8 అని తీసుకుంటాం. ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. ఇక్కడ 5000 అన్నాడు, 5000 ప్లస్ 200 అన్నాడు, 2 × 100. 70 అన్నాడు, 7 ×
10 ప్లస్ 8 అనేది కంప్లీట్ ఎక్స్పాన్షన్. అదేవిధంగా మీరు ఇంకొక నెంబర్కి ట్రై చేయండి. 45278 అనే నెంబర్కి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. 45278 అనే నెంబర్కి మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా కొన్ని నెంబర్స్ అనేది మీరు తీసుకొని ఆ నెంబర్స్కి మీరు ఎక్స్పాన్షన్ అనేది కూడా నేర్చుకోవడం అనేది అవసరం అన్నమాట. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.